ఈరోజు మీకోసం గోంగూర పచ్చడి చేస్తున్నారు, రోటి పచ్చడి. ఇంకొకటి పెసరపప్పుతో పెసరకట్టని పెడతారు, చింతపండు లేకుండా. సూపర్. హాయ్ అమ్మా, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాగున్నారమ్మా? మళ్ళీ ఒక 4 రోజులు అయినట్టుంది నేను చేసి. మొన్న ఒకసారి ఉసిరావకాయ వచ్చింది, మళ్ళీ నిన్న జల్లెల పులుసు వచ్చింది కదా, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఉసిరావకాయ రొట్టె పచ్చడి బాగానే చూశారు లక్ష్మణ్ పైన. ఈ జల్లెల కూర కూడా బాగా చూశారు, 2 డేస్లోనే ఎక్కువ మంది చూశారు. ఇప్పుడు పాపం వెజిటేరియన్ వాళ్ళు ఉన్నారు చాలామంది, వ్యూవర్స్లో వెజిటేరియన్ ఉన్నారు. వాళ్ళు అడుగుతున్నారమ్మా వెజిటేరియన్ కూడా చేయండి అమ్మా అని. ఈరోజు మీకోసం గోంగూర పచ్చడి చేస్తున్నారు, రోటి పచ్చడి గోంగూర. ఇంకొకటి పెసరపప్పుతో పెసరకట్టని పెడతారు, చింతపండు లేకుండా. చింతపండు లేకుండా నిమ్మకాయ రసంతో పెడతారు పెసరకట్టు, చాలా బాగుంటుంది. ఒకసారి రసం పెట్టినప్పుడు చెప్పాను మీకు, పెసరకట్టు పెట్టి చూపిస్తానని. ఈరోజు ఒక పచ్చడి, ఒక ఐటమే కాదు, ఇలా వెజిటేరియన్ పచ్చడి చేసినప్పుడు ఇంకోటి ఏదైనా చేస్తాను అనమాట. ఈరోజు పెసరకట్టు గోంగూర పచ్చడి 2 చేస్తాను మీకోసం. మీ వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతాయి. వెజిటేరియన్ వాళ్ళకే కాదు, నాన్ వెజ్ వాళ్ళకి కూడా సూపర్గా నచ్చుతాయి ఇవి. అందరూ చేసుకుంటారు బాగా. ఓకే అమ్మా, బాగా వ్యూవర్స్ బాగున్నారు, బాగా చూస్తున్నారు, మీరందరూ బాగా ఆదరిస్తున్నారు. ఇంతవరకు చాలా సంతోషం. ఎప్పుడు చెప్పే మాటే అయినా కూడా నేను మీ ముందుకు వచ్చినప్పుడల్లా చెప్తానే ఉంటా, అదే అనమాట. ఇప్పుడు ఇక అవి రెడీ చేద్దాం. రెడీ చేసి భోజనాలు అన్నీ అయిన తర్వాత అప్పుడు తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందాం కాసేపు. ఓకేనమ్మా, రెడీ. ఇది గోంగూర పొద్దున్నే ఫ్రెష్గా తెప్పించాను. ఈ గోంగూర దీన్ని కడిగి ఎలా చేయాలో చెప్తా. ఇవిగో ఎండుమిరపకాయలు. గోంగూర కొంచెమే కనిపిస్తుంది, అది ఎగిపోయేటప్పటికి అసలు ఇంతే అవుతుంది కూడా. అయినా కూడా ఇగో ఎండుమిరపకాయలు. ఇగో ఈ పచ్చిమిరపకాయల్లో కొన్ని పచ్చిమిరపకాయలు వేస్తా, ఇన్ని పచ్చిమిరపకాయలు వేస్తా. ఎప్పుడు కూడా శ్రద్ధగా దీంతో మొత్తం తీసేయండి, లేకపోతే పేలుతుంది. నాకు చాలాసార్లు అనుభవంలో కొంతమంది అడావిడిగా ఇట్లా అనేస్తారు, ఈ మొదలు ఇట్లాగే ఉంటుంది. ఇదిగో ఇట్లా అనేస్తారు, ఈ మొదలు ఇలాగే ఉంటుంది. అందుకని మొదలు లేకుండా శుభ్రంగా తీసుకోండి అమ్మ. ఇట్టి పేలుతాయి, ఏ మాత్రం మొదలు ఉన్నా కూడా దీనికి పేలిపోద్ది. మిరపకాయ ముఖం అంతా నూనె పడుతుంది, చాలా ప్రమాదం. ఎండు మిరపకాయలు వేయించినప్పుడు మాత్రం ఆ తొడుగు క్లియర్గా తీసేయండి అమ్మ. ఈ వెల్లుల్లిపాయలు, ఈ జీలకర్ర, మెంతులకు బదులు మెంతులు మళ్ళీ 40 అన్నట్టు మెంతి పొడి వేసా. పచ్చట్లో మెంతులు వేసుకుంటాం మామూలుగా, అందరు ఊళ్ళో అయితే ఎండుమిరపకాయలతో పాటు అన్ని మెంతులు కూడా వేయించుకుంటారు. నా దగ్గర మెంతి పొడి ఉంది కదా, వేయించిన మెంతులే వేరే, అందుకని అది వేస్తున్నా. ఇక సాల్టు, ఈ నూనె, గోంగూర, ఇవే కావాల్సి. చూసారమ్మా, ఈ గోంగూర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం మెంతి పొడి, ఉప్పు, నూనె, వీటితో చేసేస్తా. ఓకేనా, చూడండి. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేస్తున్నా, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తా. పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా చించుకుంటే పేలవు, ఇలా ఎరగ తీసుకోవాలి. ఆ ఎండుమిరపకాయలు, ఈ పచ్చిమిరపకాయలు చాలు. ఎండుమిరపకాయలతోనే చేసుకుంటారు కొంతమంది, పచ్చిమిరపకాయలతో కూడా చేసుకుంటారు కొంతమంది. 2 కలిపి ఇలా చేస్తే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఒక రకమైనటువంటి వాసన ఉంటుంది కదా, బాగుంటుంది. సిమ్లో పెడతా, హైలో ఒక 2 మినిట్సే హైలో ఉంచండి మిరపకాయలు, ఏ మిరపకాయలు వేగేటప్పుడు కూడా. తర్వాత సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుంటే పొట్లాల్లాగా ఎగుతాయి ఎండుమిరపకాయలు. మా అమ్మ అయితే నా చిన్నప్పుడు అప్పుడు పొయ్యిలు కదా, బొగ్గుల పొయ్యిలు, పుల్లలన్నీ లాగేసి బయట పెట్టేసేది, బొగ్గులు మాత్రం ఉండేవి.
ఇట్లాంటి మూకిట్లో అంత నూనె పోసి మిరపకాయలు ఇన్నేసి ఒక తెడ్డిచ్చేది నాకు తిప్పమని, బయట కూర్చునేది. సన్న సెగ ఉంటుంది కదా, బొగ్గుల మీద తిప్పుతూ ఉండేదాన్ని. అది వేగటం కూడా మా అమ్మకు వాసన తెలిసిపోయేది. దించేయమ్మా అనేది. అప్పుడు దించేదాన్ని. ఇలా సిమ్లో పెట్టుకుని ఇటు తిప్పుతూ ఉంటే పొట్లాల్లాగి సూపర్ వాసన వస్తాయి ఎండుమిరపకాయలు కూడా. ఇప్పుడు అన్నిటికీ టేస్టులు తగ్గిపోయినాయి అనుకోండి, అది వేరే విషయం. అయినా కూడా కాస్త పొట్లాల్లాగా ఏగి చక్కగా పొడి బాగా అయిపోద్ది. ఇప్పుడు ఇంత నూనె కనిపిస్తుంది కదా, ఎండుమిరపకాయలు కూడా ఇంత నూనె వేసాను కదా, ఈ మిరపకాయలు కూడా వేస్తాను కదా, ఇవి తీసేసినాక ఇందులోనే గోంగూర మగ్గుద్ది. అందుకోసం అలా వేసా. అమ్మ నూనె వేస్తున్నాను, నాకు బాగా పేరు వచ్చేసింది అనుకోండి మీ దగ్గర. అయినా కూడా నేను ఒక డాక్టర్ గారు చెప్తుంటే విన్నాను నేను. అసలు నూనె లేకుండా ఇంత అంతా వేసుకుని వండుకునే వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుందంట, మాటకి ఏదో తినాలనిపించి. ఇలా నూనెలో కొంచెం నూనె వేసుకుని వండుకు తిన్న వాళ్ళకి ఆకలి తక్కువ ఉంటుందంట. నిన్న ఒక డాక్టర్ చెప్తుంటే, షుగర్ డాక్టర్, నేను అప్పుడప్పుడు ఈ డాక్టర్స్ పెడతా, నేను విన్నా. నూనె కొంచెం వేసుకుని వండుకు తిన్న వాళ్ళకి ఆకలి తక్కువ ఉంటుందంట, నూనె తక్కువ వేసుకుని వండుకు తిన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుందంట. న్యాయంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉండకూడదు కదా. నూనెలో వచ్చిన నష్టం ఏమీ లేదు, రోజుకో 20 గ్రాములు తినవచ్చని డాక్టర్లే చెప్తున్నారు. కాబట్టి మరీ నూనె లేకుండా తిని ఆకలి వచ్చేసి ఇంకా ఎక్స్ట్రాలండి తినకూడదు కదా. ఇవమ్మ ఏగినవి మిరపకాయలు వేసేస్తా, పచ్చిమిరపకాయలు కూడా ఇది తీయక్కర్లా, ఇందులోనే వేసేస్తా. ఈ పచ్చిమిరపకాయలు ఎగుతున్నాయి కదా, ఇప్పుడు నేను గోంగూర కడుగుతా. ఇదిగో చూడమ్మా, పచ్చిమిరపకాయలు కూడా ఎట్లా ఎగుతున్నాయో, సిమ్లోనే ఉంది. మెంతులు అనుకోండి ఇప్పుడు వేయాలి, మెంతులు కాసిని. నేను మెంతి పొడి వేస్తున్నాను కాబట్టి నూరేటప్పుడు వేసేస్తా. వేగిపోయినాయి చూడండి. ఇప్పుడు గోంగూర కడిగి పెట్టా కదా, అది అలా ఏగుద్ది. పొద్దున్నే తెప్పించుకొని కాసేపు సపాలా కూర్చొని ఒలిసి పెట్టుకున్నా గోంగూర క్లీన్గా. ఇప్పుడు మీకు చూపిద్దామని ఇప్పుడు కడిగాను అన్నమాట. ఇప్పుడు కూరగాయలన్నీ మీకు తెలుసు కదా, చాలా ప్రేమ అయిపోయినాయి కూరగాయలు, తెలుసు కదా మీకు కూడా. అమ్మో, పచ్చిమిరపకాయలకి వెళ్తే 150, టమాటాలకి వెళ్తే 150, 160, దేనికన్నా. ఇవి అసలు గోంగూరలు చూడండి ఇంత కట్టలు కట్టి, ఇవి కూడా విపరీతమే. మరి హైదరాబాద్లో ఇలా ఉంటాయి, అన్ని చోట్ల ఇలా ఉంటాయి నాకు కూడా తెలియదే. అన్ని చోట్ల ఇలాగే ఉన్నాయిలే, పల్లెటూరులో కూడా ఇటువరకులాగా కాకూరలు అయితే పెద్దగా దొరకట్లా. ఉన్నవాళ్ళు లేని వాళ్ళని లేదు, అందరికీ కంగారే కాయగూరలు రేట్లు పెరిగిపోతే. ఉన్నవాళ్ళు బోల్డ్ కోట్లు ఉన్నవాళ్ళు కూడా అమ్మో అంత రేట్లు ఉన్నాయి కూరగాయలు అంటారు. ఇదిగో ఇంత అయింది గోంగూర వేయించితే. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కలిపి ఎన్ని వేసానో చూడండి. గోంగూర ఎంత ఉందో ఇంకోసారి చూసుకోండి. అలాగే ఇలా చేసుకుంటే మీకు టేస్టీగా ఉంటుంది. ఓకేనమ్మా. ఇదిగోమ్మా, ఇది రోటి పచ్చడే, కాకపోతే రోట్లో ఇవన్నీ నలిగేదాకా కొట్టాలంటే కొంచెం ఆలస్యం అవుద్ది నాకు. అందుకని ఇది చెక్క బద్దాక నూర అంటే ఒక్క ట్రిప్ వేసి వచ్చానంటే రోటి దగ్గర కూర్చొని కొట్టేస్తా. మీరు కూడా అలాగే చేసుకోండి. రోటి పచ్చడి చెప్పాను కదని ఈ మిరపకాయలన్నీ రోట్లో వేసుకుంటే కూర్చుంటే టైం వేస్ట్. ఒక్కసారి ఈటే కదా మిక్సీలో పట్టేసి వచ్చేస్తే ఇక వెల్లుల్లిపాయలు జీలకర్ర గోంగూర వేసినప్పుడు రోట్లో సూపర్గా నూరుతా. ఇందులో ఇదిగో చూడండి, గోంగూరకి పచ్చ ఉప్పు కారం ఎక్కువ పడతాయి, అందుకని వేసా నేను. ఇంకొంచెం కూడా వేయచ్చు. మెంతి పొడి కూడా వేసేసా ఇందులోనే. ఇదిగో జీలకర్ర కూడా వేసేసా. చూసారుగా ఎంత వేసానో జీలకర్ర. దంచేదే కదా అని నేను నలపలా, జీలకర్రని దంచుతాను కదా ఇప్పుడు, అందుకని మిక్సీ పడతా. చూసారా మిరపకాయ అంటే ఎట్ట పెళ్ళ నలిగిపోతుందో నా చేతిలో కూడా, అంటే అంత బాగా ఎగినాయి అనమాట. ఇది చూసారా పులుకులుగా ఉంది. నేను మళ్ళీ రోట్లో నూరేటప్పటికి అది అయిపోద్ది. ఇలా నూరే చూడండి. ఇదిగోమ్మ రోలు శుభ్రంగా కడిగి పెట్టేసా. ఇదిగో ఇప్పుడు అక్కడ నూరుకొచ్చా కదా కారపొడి, ఇందులో వేసేద్దాం. చాలా ఈజీ. అంటే మీకు రోలు ఉండకపోవచ్చు,
రోల్ ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా చెప్తా. అప్పుడు అందరికీ రోళ్ళు ఉండవు కదా. ఇదిగో ఇప్పుడు రోల్ ఉంది కదా, ఇక్కడ నేను నూరుకు వచ్చా కదా. రోల్ లేని వాళ్ళు ఇంకా కొంచెం ఇంకొక తిప్పు తిప్పండి. దీన్ని ఇంకొక తిప్పు తిప్పి ఈ గోంగూర వేసేసి గరిటె పెట్టి తిప్పండి బాగా, చాలు. ఎండుమిరపకాయలు, ఇందులో జీలకర్ర, ఉప్పే వేసా. ఎంత మంచి స్మెల్ వచ్చింది. ఇవిగో వెల్లుల్లిపాయలు చూడండి ఎన్ని వేసాను. ఎప్పుడు గోంగూర పచ్చడికి వెల్లుల్లిపాయలు ఎక్కువే పడతాయి. పల్లెటూళ్ళల్లో ఇట్లా నూరుకునేవాళ్ళం. ఇట్లా దంచేటప్పుడు బాగా టేస్ట్. మిక్సీలో వేసిన దానికంటే కూడా ఇలా దంచితే ఆ మిరపకాయలు ఉన్న చిన్న చిన్న గింజ ఇట్లా నలుగుడు పడి సూపర్గా వస్తుంది. ఓకే, అయిపోయింది. ఇదిగో గోంగూర వేగిపోయింది ఉంది కదా, వేసేసా. చూడండి, ఇలా చేత్తోనే తీసుకోవాలమ్మా, గరిటితో. అటు పచ్చడి చేసేదే కొంచెం, గరిటితో అట్ట 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 అంటే వేస్ట్ ఎక్కువగా అయిపోద్ది. అందులోనూ ప్రతి విషయంలో కూడా వేస్ట్ తక్కువగా చేసుకోండి అనే పాలసీ నాది. ఏదైనా తినేదైనా సరే, వండేదైనా సరే, అట్లకి వాడేదైనా సరే. ఇప్పుడు చూడండి, మీరు స్పూన్తో తీసారనుకో ఏదో వస్తుంది, ఓ గీకుడే కదా. ఇదిగో చూడండి ఎంత బాగా ఉందో. ఇది న్యాయంగా అయితే అన్నీ అన్నం తినేటప్పుడు చూస్తాను. ఉప్పులు చూడను కదా, ఎందుకైనా మంచిది కొంచెం చూద్దాం. ఇదిగో ఏదైనా ఉప్పు చూడమని ఎవరిని ఇస్తే ఇలా తిరగేసి పెట్టుకోవాలి చేతి మీద. ఎందుకో నాకు తెలియదు, మొత్తానికి మొదటి నుంచి ఇలాగే చెప్తారు. సూపర్. ఉప్పు, కారం, పులుపు అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇదేంటంటే న్యాయంగా అయితే ఇలాగే తినేస్తాం. కొంతమంది వేసుకుంటే తాలింపు వేసుకోవచ్చు, కానీ రోటి పచ్చడి కదా, తాలింపు అవసరం లేదు. ఇలాగే గిన్నెలో పెట్టేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తా. ఒక ఉల్లిపాయ శుభ్రంగా చక్రాల్లో కోసి అక్కడ పెడతా. ఇందులో కూడా కొంతమంది వేసేసుకుంటారు గోంగూరలో ఉల్లిపాయ ముక్కలు. కొంతమంది నచ్చవనుకో పక్కన పెట్టుకోండి ఉల్లిపాయ ముక్కలు. నేను తినేటప్పుడు చూపిస్తా. అప్పుడు మీకు నంచుకుని తింటా, ఉల్లిపాయ నంచు తింటే సూపర్గా ఉంటుంది. తెలుసుగా గోంగూర గురించి మీకు, అది విషయం. ఒక గిన్నెలో తీసేస్తా, వెంటనే అయిపోదు కాబట్టి గాజు గిన్నెలో పెట్టుకో. ఒకసారి నేను ఒక ప్లాస్టిక్ దాంట్లో మాగాయ పచ్చడి పెట్టాను స్టార్టింగ్లో సాంబార్ చేసినప్పుడు. ఎవరో చూసి చెప్పారు, ఆడపిల్లలో మగపిల్లలో నాకు తెలియదు కానీ, అమ్మ గాజు ఇట్లో పెట్టుకోండి అమ్మ, కొంచెం పెట్టినా కూడా మంచిది అన్నారు. ఇంట్లో ఉన్నాయి అశ్రద్ధ. సూపర్గా ఎంత క్లీన్గా చేశానో, తీసేసాను పచ్చడి. అదే పల్లెటూరులో అయితే అట్లా రోట్లో నూరినప్పుడు కొంచెం రోటికి అంటించి ఉంటుంది పచ్చడి. ఇలా తుడవకోకుండా అంత అన్నం వేసేస్తారు ఇందులో. అన్నం వేసి శుభ్రంగా తుడిచేసి అందరికీ తలకు ముద్ద పెడతారు. తెలుసా మీకు? ఏమైనా గుర్తున్నాయా చిన్నప్పటి? ఇందులో అన్నం కలిపేసి రోట్లో పల్లెటూళ్ళల్లో ముద్దలు పెడతారు పిల్లల్ని పిలిచి. అప్పటికప్పుడు చేసిన పచ్చడి అంత గుమ్మగుమ్మలాడుతూ ఉంటుంది కదా. రోటి పచ్చడి అప్పటికప్పుడు గోంగూర పచ్చడి వేస్తే గుమ్మగుమ్మలు ఇంకేది ఉండదు. ఇదిగో అమ్మ రెడీ. ఇదిగో అమ్మ చెక్క కొనుక్కోండి అమ్మ, ప్లాస్టిక్ పనికిరాదని చెప్పారు కదా, నేను వెళ్ళనే లేదు ఇన్నాళ్ళ నుంచి. మొన్న హరిత తీసుకొచ్చి ఇచ్చింది. హరిత, జాకీ గారు వాళ్ళు ఇప్పుడు షూటింగ్ లేకపోతే షాపింగ్కి వెళ్తూ ఉంటారు. అట్లాంటి టైంలో నేను చెప్తున్నానుగా, గుర్తుండి ఉంటుంది, తీసుకొచ్చి ఇచ్చేళ్ళింది మొన్న. నేను వెళ్ళడమే కుదరట్లా. అది చక్కగా తీసుకొచ్చింది. ఇలా కోసేసుకుని ఇట్లా పోసేసుకోవచ్చు కూడా, పీటలాగా చక్కగా ఉంది, చెక్కలాగా కాకుండా బాగుంది. దీని కింద ప్లేట్ పెట్టుకుని కూడా ఇలా పోసేసుకోవచ్చు, చాలా బాగుంది. ఇదిగో అమ్మ ఇప్పుడు ఉల్లిపాయ తీసాను కదా, చూసారుగా, గోంగూర పచ్చడి ఉల్లిపాయ ముక్కలు సూపర్ కాంబినేషన్. ఇది చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ఇది నలుచుకుంటూ, ఈ ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటూ తింటే సూపర్గా ఉంటుంది. ఓకేనమ్మా, ఇలా చేయండి. ఇప్పుడు మీకు పెసరకట్టు కూడా పెట్టి చూపిస్తా, ఆ తర్వాత భోంచేస్తా. ఓకేనా? ఇదే ప్రాసెస్, చాలా ఈజీ కదా. ఏముంది, మిరపకాయలు వేయించాను, గోంగూర ఏం చేశాను అదే దాంట్లో.
వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, కొంచెం మెంతిపిండి, అంతే. నూరేసా. కొంచెం మిరపకాయలు నూరుదాకా చేయి నొప్పి వస్తుంది కదా, ఎక్కువసేపు పిల్లలు అయితే కాసేపు ఎక్కువ దంచవచ్చు, అందుకని మిక్సీలో వేసుకున్నా. కొంచెం ఈజీ ప్రాసెస్ అది, అంతే. మళ్ళీ ఇక్కడ దంచాను కదా, అలాగే దంచడం వాళ్ళ గురించి చెప్పాను కదా, ఇలా చేసుకోండి అని. కొంచెం మెత్తగా చేసుకుని గోంగూర వేసుకొని గరిటె పెట్టి తిప్పేసేయండి, అంతే. చాలా బాగుంటుంది. మెత్తగా వేగిపోయిందిగా, అంతేనమ్మా. ఇదిగో అమ్మ పెసరకట్టు అన్నా కదా, దానికి చూపిస్తాను చూడండి. ఇదిగో పెసరపప్పు, దానికి మీకు కొలత కావాలి అంటారేమో, అంతే కదా. ఇదిగో కాఫీ గ్లాస్, చిన్న గ్లాస్ ఉంటుంది కదా, మనం కాఫీ ఎంత పెట్టుకుంటాం, ఈ గ్లాస్లో ఇక్కడ వరకు కాఫీ పెట్టుకుంటాను నేనైతే. అంత పప్పు పోసే. అది ఇప్పుడు ఇక దీనికి కావాల్సినవి చేసుకుందాం. ఇగోమ్మ పచ్చిమిరపకాయలు, ఇగో సాంబార్కి కూడా ఇవే ఉల్లిపాయలు వేసాను చిన్నవి. ఇవి లేని వాళ్ళు ఇవి ఎప్పుడు ఒలిసి పెట్టాను తెలుసమ్మా, 20 రోజుల నాడు ఒలిసి నేను ఫ్రిడ్జ్లో పెట్టా, ఒక డబ్బాలో పోసి. క్లియర్గా ఉన్నాయి. ఇలా కూడా వేసేసుకోవచ్చు ఆ చారులో, ఓకేనా. ఇప్పుడు పప్పు పెట్టేసా. ఆ పచ్చిమిరపకాయలు, ఈ ఉల్లిపాయలు, ఒక్క టమాటా వేస్తా, సన్నగా కొయ్యాలి. కూరలోకి ఇంత బారు కోసేస్తా, అలా కాదు. చూసారా, ఇది. ఇప్పుడు నీళ్లు పెడతా సాంబార్కి. ఇప్పుడు చూసామ్మా, ఇందులో ఒక 3/4 లీటర్ నీళ్ళు పోసా. 3/4 లీటర్ నీళ్ళు పోసా. ఈ నీళ్ళల్లో ఇవన్నీ వేసి చక్కగా ఉడకబెట్టేస్తా. ఈ లోపల పప్పు వచ్చేస్తుంది. ఇది 2-3 సౌండ్లు వస్తుంది కదా. ఇది అయిపోయిన తర్వాత ఆ నీళ్ళు కాగిన తర్వాత వేస్తా. ఇందులో ఏంటంటే చింతపండు పులుసు పొయ్యం. ఇందాక మీకు చెప్పాను, ఒక్కోసారి నేను చెప్పింది కూడా మళ్ళీ రెండోసారి కూడా చెప్తా. మర్చిపోవటం ఏదన్నా కానీ రెండోసారి కూడా చెప్తా. చెప్పిందే చెప్తుంది ఏంటి అమ్మ అనుకోకండి. వినండి, ఫస్ట్ వీడియోలు పెట్టి కూడా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. విన్నాళ్ళు మళ్ళీ వింటారు, అదొక ఇది. నేను కూడా చెప్పింది మళ్ళీ చెప్తా. మొన్న ఏం చేశానో తెలుసా, నాకే వీడియో చూస్తుంటే చేపల కూర వీడియో వచ్చింది కదా, నేను చూస్తుంటే అదేంటి మట్టి దాకానే టక్కా 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 అలా కొడుతున్నాను, అది పగిలిపోతే ఏం చేసేదాన్ని అనిపించింది నాకే. అలాగే మీరు ఒకళ్ళిద్దరు చెప్పేశారు గమనించి, అమ్మ అది పగిలిపోద్దమ్మా, నా దగ్గర ఒకసారి ఇలాగ అయిందని. మీరు కూడా చాలా బాగా గమనించి అనిపిస్తుంది. నాకే అనిపించింది ఇదేంటి ఇట్ట కొడుతున్నానేంటి నేనని. సారీ అమ్మ, అలాంటివన్నీ ఏదో హడావిడిలో చేస్తూ ఉంటా. పోతే ఇంకొకటి, 96లో చేసిన పిక్చర్స్కి 86 అని చెప్తున్నా. మీకు 87 ఏమేంచానని చెప్పా. మళ్ళీ 86, 85లో రిలీజ్ అయిన సినిమాలని చెప్తున్నా. మీ తర్వాత మీరు ఒక బాప చెప్పింది మళ్ళీ, అమ్మ 86 కాదు 96 రవళి గారి సినిమాలు రిలీజ్ అయినాయని. అప్పుడు అనుకో, నేను వినేటప్పుడు కూడా అట్లాగాని, ఇదేంటి 86 చెప్తున్నానేంటి 96 కానీ. అలాంటివన్నీ నేను పొరపాట్లు చెప్తున్నాను, కానీ మీరు గమనించి మళ్ళీ నాకు గుర్తు చేస్తున్నారు. మా పిల్లల్లాగా, మా పిల్లలు కూడా అప్పుడప్పుడు ఏమో తప్పు మాట్లాడి చెప్తారు, ఏంటి అట్ట మాట్లాడేమని. అలాగే మీరు కూడా చెప్తున్నారు, చాలా సంతోషం. నాకే అనిపించిందిలే 86 అన్నప్పుడు నాకు అనిపించింది, ఏంటి 86 చెప్తున్నాను నేను చెప్పాను ఏంటి అని. ఈ మట్టి చట్టి మీద ఇష్టానికి ఆ తెడ్డు పెట్టి తెక్కొడుతున్నానంటే పగిలిపోతే ఏం చేసేదాన్ని అనిపించింది నాకే. నాకు అనిపించడమే కాదు, అసలు నవ్వు వచ్చింది. తీరా ఉడికేటప్పుడు పగిలిపోతే ఏం చేసేదాన్ని అని. ఇదిగో 2 సౌండ్లు వచ్చినాయి, ఇంకా 2 వచ్చిన తర్వాత కట్టేస్తా. ఇవి కాగుతున్నాయి, కాగిన తర్వాత అవి వేస్తా. ఇవి ఒకటే, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇంకేమి వెయ్యక్కర్లా. కరివేపాకు అసలు ఎప్పుడో చెప్పడం కాదు, మీకు చూపించే పెట్టే. ఇందులో కనీసం 20 రోజులు పైన అయింది ఇందులో పెట్టి. ఇంతవరకు ఈ కవర్ ఏంటో నాకు తెలియదు, కానీ చూడండి సూపర్గా ఉన్నాయి. డబ్బాలో పాడైపోతున్నాయి, ఇందులో పాడవల. చాలా సౌండ్లు వచ్చినాయి, సిమ్లో పెట్టేస్తా. 4-5 సౌండ్లు వచ్చినాయి. చాలా పెసరపప్పే కదా, మెత్తగా ఉడికిపోతే సిమ్లో పెట్టేసా. ఇగో సాంబార్ కానీ తెచ్చిన ఉల్లిపాయలు కడిగి పెట్టా కదా, ఇగో ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తా. ఇదిగో నీళ్ళు కాకొచ్చేసినాయి, అదిగో పోసేసా. ఇది ఆరేటప్పటికి అవి మరుగుతూ ఉంటాయి. అన్నీ క్లియర్గా తుడిచేసుకుంటున్నా. ఇది కరివేపాకు ఇందులో పెడతా తిరగమాతకి.
ఇదిగో ఇది కూడా పెట్టేసా. ఓకే, ఇది కడిగేసా కదా, కొంచెం దగ్గరగా ఉంటుంది కదా, ఇది ఆఫ్ చేసేస్తాం. ఉల్లిపాయ కరివేపాకు వేసాను, టమాటా వేసా, పచ్చిమిరపకాయలు, అంతే, ఇంకేమీ లేదు. ఇందులో నిమ్మకాయలు ఎప్పుడో చాలా రోజులైంది తెచ్చి, చాలా రోజులు నిమ్మకాయల్ని ఈ డబ్బాలు కడిగేసి శుభ్రంగా కొంచెం చేతికి ఇట్లా నూనె రాసుకుని, కొంచెం నూనె ఇట్లా రాసుకుని ఈ నిమ్మకాయ తుడిసేసి ఈ డబ్బాలో పెట్టేయండి. మూత పెట్టి కవర్లో పెట్టినా ఉండవు, ప్లాస్టిక్ కవర్లో పెట్టినా, ఫ్రిడ్జ్లో ఎలా ఉండవు. ఇలా రాసేసి పెట్టేస్తే సూపర్గా ఉంటాయి చక్కగా. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. ఇదిగో ఎందుకైనా మంచిది అట్లా అందులో వేయొచ్చు. తర్వాత ఈ పప్పు వరకు అదిగో. ఇంకా షాపింగ్కి వెళ్ళక నేను క్రిస్టల్ ఉప్పులు అయిన వెళ్తా, ఒకసారి మళ్ళీ మొత్తం తీసుకొస్తా. ఇది ఈ పెసరపప్పు మెదుపుకొని తినడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎప్పుడన్నా ఏమైనా కూరలు ఉండవా, ఇదిగో ఇలా పెసరపప్పు వండేసి ఇట్లా మెత్తగా మెదిపేసి అది ఇది నేను వేసుకుంటా తీసుకుంటున్నా, అర్థమైందా? అది ఇప్పుడు ఇందులో పోసేస్తా. ఇది అదే అన్నం తినేటప్పుడు కొంచెం వేడి వేడి అన్నంలో ఈ పెసరపప్పు వేసుకొని మెదిపింది కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్. బాగా వేడి చేస్తుంది కదా, అప్పుడు కూడా ఈ పెసరపప్పు మెదుపుకుని వేడి వేడి అన్నం, వేడి వేడి ఇంకా కొంచెం పలచగా కూడా ఉండొచ్చు, కొంచెం ఇంకెక్కువ నీళ్ళు కూడా పోసి పలచగా చేసుకుని నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే వేడి 2 రోజుల్లో తగ్గిపోద్ది. బాడీ హీట్ పెసరపప్పులో అంత ఉంది. అది ఇక్కడే చక్కగా మెత్తగా చేసేసుకోండి, ఉండలు లేకుండా. ఉండదు, మనం కొంచెం నీళ్ళు పోసా కదా ఇందులోనే. అది చూసారా, పోసేసా. ఇంకొంచెం నీళ్ళు పోద్దాం, పోసేసా. అయ్యో అది విషయం. ఇది సూపర్గా ఉంటుంది, మీరు చూడండి. ఎక్కువగా వేసుకోకూడదు పెసరకట్లో కారం, కొంచెం చాలు. ఇదిగో చూడు, అంతే చాలు. ఇదిగో పసుపు, అంతే. నేను పప్పు మెదిపేటప్పుడు వేసా, పప్పు తీసుకుందాం కొంచెం అని ఉప్పేసా. ఇదిగో మళ్ళీ ఇప్పుడు అలా సిమ్లో పెట్టాను, కాగుతూ ఉంటాయి. ఈ లోపల వంట ప్రాసెస్ చేసుకుంటా. ఈ కుక్కర్లో ముందు పెసరపప్పు వండే కదా, అందుకోసం మళ్ళీ దీన్ని రెడీ చేసుకుంటున్నా. అది అన్నది కూడా అంటించేసానమ్మా, రైస్ కూడా పెట్టేశాను. ఇవి చారు కాగిపోతున్నాయి, రెడీ అయిపోయింది. దీన్ని తాలింపు వేసుకోవటం. ఇక అదిగో చూడండమ్మా, ఈ నిమ్మకాయలు తిరగమాత వేసేసిన తర్వాత కాసేపు ఆగినాక నిమ్మకాయలు కోసి చూపిస్తా. ఇదిగో ఈ వెల్లుల్లిపాయలు తిరగమాతకి, ఈ వెల్లుల్లిపాయలు వేస్తా. చూసారా, మీకు చెప్పానుగా వెల్లుల్లిపాయలు ఎలా ఒలిసి పెట్టుకున్నాను. చాలా రోజులైంది, మళ్ళీ ఈ డబ్బాలో పోసి పెట్టేసా. మాట మాటకి టెన్షన్ పడలేము, అడావిడి పడలేము వెల్లుల్లిపాయలు ఒలుచుకోవటానికి. ఈ లోపల తిరగమాత మాడిపోతూ ఉంటుంది, అందుకని ఇలా ఒలిసి పెట్టుకోండి. ఇదిగో జీలకర్ర, ఈ పెసరకట్టు అనే దానికి జీలకర్ర మస్ట్ ఎక్కువ పడుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. జీలకర్ర ఎక్కువగా పడుతుంది. ఆవాలు కొంచెం వేసినా పర్వాలా. ఈ కరివేపాకు అంతే. ఇదిగో ఇంగువ అంతే. ఇందులో కూడా ఏ పప్పులు వేయను, మినపప్పులు శనగపప్పులు అలాంటివి ఎప్పుడు పెద్దగా వేయను నేను. నానిపోయి టేస్ట్లు ఉండవు, పాడు ఉండవు, నానిపోయి గ్యాస్ వస్తుంది అట్లా నానిపోయిన పప్పులు తింటే, అందుకని వేయను. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇది వేస్తా. ఇక మెంతి పొడి, నిమ్మకాయలు అయిపోయిన తర్వాత వేస్తా. ఓకేనమ్మా, ఇక అయిపోయింది. ఇది తాలింపు పెట్టేస్తా. ఇదిగో చూడండి, కమ్మన వాసన వస్తుంది. ఇప్పుడు చూడండి, కొంచెం కొత్తిమీర వేస్తున్నాను చూడమ్మా. అదిగో ఫ్రెష్గా
అది కొంచెం కొత్తిమీర. బాగుంది. అదిగో అది దీన్ని చేశాను కదా. ఇప్పుడు దీనికి వేస్తా నెయ్యి. నేను నెయ్యి కాసి పోసి పెట్టాను కదా, అప్పుడు మీరు చూశారు కదా. అదిగో నూనె పోసాక ఇదిగో ఇందులో వేసేస్తున్నాను చూడండి. ఈ పెసరకట్లో కొంచెం ఇలా నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది ఇక్కడ కొడుతున్నానంటే ఎప్పటికప్పుడే క్లీన్గా తుడుచుకుంటున్నాను కదమ్మా, పర్వాలా. మంచి గ్రానైట్ రాయి ఎప్పటికప్పుడే క్లీన్గా తుడుస్తున్నాను, అందుకని ఇలా కొడుతున్నా. ఓకేనమ్మా. ఆవాలు, ఎండుమిరపకాయలు, ఆవాలు వేసాం. ఇదిగో వెల్లుల్లిపాయలు, ఇదిగో ఎన్ని చారు ఉన్నాయి చూడండి. జీలకర్ర ఎంత వేస్తున్నాను చూడండి. ఇదిగో ఇదిగో కరివేపాకు కిందే కడిగి పెట్టేశాను. అదిగో ఇంగువ చూసారుగా, అది అన్నమాట. అయిపోయింది చూడండి ఎట్టే ఆగిపోయిందో. పెట్టేశాను మూత. గాలిపోకుండా చక్కగా అలా పెట్టుకుంటే ఇదిగో ఒక 10 సెకండ్స్ అయిన తర్వాత ఇలా తీసుకుని అదిగో చూడండి. అది చక్కగా నిమ్మకాయ కూడా పిండేసా. సూపర్గా వచ్చింది చూడండి. ఇక తిరగమాతలు వేసిన ఎండుమిరపకాయలు అవన్నీ ఇదిగోండి. కొంచెం పొగ వచ్చేటప్పుడు తీస్తా కదా నేను, కొంచెం ఉండగానే. ఓకే అండి, పొగ అంతా పోయింది. అదిగో చూసారా, మూత తీసేసా. పోతే పప్పు తీసుకున్నా కదా ఇందాక చూసారుగా మీరు. ముందు పప్పుతో తింటాం కాస్త. పప్పు చల్లారింది కదా, ఇందులో ఇప్పుడు అన్నంలో వేసుకుంటా నెయ్యి. ఇదిగో చూడండి, ఎక్కువ కలుపుకోవాలమ్మ పప్పు. ఎప్పుడన్నా ఇలా పిల్లలు అన్నం తిన్నప్పుడు కూడా కందిపప్పు బలమే వేడి, ఇది చలవ. ఇలా పప్పు కలుపుకొని సూపర్గా చూడండి. నేను పెట్టుకున్న అన్నం ఎంత కొంచెం పెట్టా, కొంచెంలో ఈ పప్పు అంతా వేసేసి ఇదిగో. తినలేని వాళ్ళు కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకుంటారు కానీ నేను వేసుకోను. నిజంగా మీరు అడుగు తింటారు ఈ పప్పు నెయ్యి వేడివేడి అన్నం. ఎక్కువ పప్పే కలుపుకోండి, కొంచెం పలచగా చేయండి. వేడి మీద తింటాం కాబట్టి కొంచెం పలచగా ఉంటుంది. సూపర్. మామూలు నాన్ వెజ్ కూరలు కూడా ఇంత తినలేము, ఇట్లా అంత బాగా తింటాం. ఇదిగో గోంగూర పచ్చడి. ఏ గోంగూర పచ్చడిలోకి వద్దాం. ఇది గోంగూర పచ్చడి. ఇందులో నెయ్యి అది ఏం వేసుకోను. ఉల్లిపాయ ముక్కలు, కమ్మగా ఉంది. ఇవాళ గోంగూర పచ్చడి, పెసరపప్పు అన్నీ నాకు ఇష్టమైనవి. సూపర్గా తినేస్తున్నా. వేరే టైం కూడా కరెక్ట్ టైం అయింది. చూసారా ఎలా కలుపుకున్నాను.
తినడం మా కెమెరామెన్కి నచ్చినట్టుంది, మొత్తం తీస్తున్నాడు. సాంబార్తో తినేది కూడా తీసేస్తాడు మొత్తం. ఫుడ్డే 5 minutes వచ్చేది ఇవాళ మీకు తినడమే. చాలా వరకు నా దగ్గర మీరు గమనించే ఉంటారు, ఆరోగ్యానికైనా ఎక్కువ ఉంటాయి నా దగ్గర చేసే పనులు. టేస్ట్ లేకపోతే నేను నాలుగు పెట్టుకోను, ఆరోగ్యం కానీ అన్నదానికి పక్కకి వెళ్ళను. ఇవాళ 2 ఉన్నాయి కదా, పప్పు పచ్చడి పెట్టుకున్న కాస్త అన్నం రెండింటికి తినేసా. ఇప్పుడు రసం పోసుకుంటా, సాంబార్ పోసుకుంటా. చూడండి ఏమేమి వేసారో గుర్తుపెట్టుకున్నారుగా. వేసేటప్పుడు ఇందులో సాంబార్ ఉల్లిపాయలు మా ఇంట్లో ఉన్నాయి, ఒలిసి పెట్టుకున్నాను కాబట్టి వేసేసాను నేను చక్కగా. చిన్న చిన్న ఉల్లిపాయలు, లేదా మళ్ళీ కట్ చేసి కూడా వేసానుగా. మామూలు ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలు కాకుండా చక్కగా కట్ చేసుకుని కూడా వేసేసుకోండి. అలాగే చిన్న చిన్న ముక్కలు టమాటాలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు. అంటే ఇష్టానికి ఆ మొక్కలు ఈ మొక్కలు ఏమి వేయకూడదు, సాంబార్లో వేసినట్టు అంతా వేయకూడదు. దీంట్లో చారంతా కాగిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసాను, చూసారుగా. మళ్ళీ వీడియో చూసుకుని సేమ్ ఇలాగే చేసుకోండి. మీ పిల్లలు మీరు ఎంత అన్నం తింటారో, నాన్ వెజ్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, నాన్ వెజ్ కంటే కూడా బాగా తింటారు ఈ వంట. మీరు మీకే అనిపిస్తుంది అమ్మ చెప్పింది కరెక్టేనని. మనం చేపల మాంసాలు వండు తినే వాటికంటే కూడా ఈ గోంగూర పచ్చడి, ఇది పెసరపప్పు మెదుపుకొని తినేటప్పుడు భలే ఉంటుంది. మనం టేస్ట్గా తినేటప్పుడు భోజనం నిజంగా మన మొహం మెరిసిపోద్ది హ్యాపీతో. టేస్ట్ ఉంటుంది కదా, అది ఫేస్లోకే వస్తుంది, చాలా బాగుంటుంది. గమనించండి మీరు, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మీ మొహం ఎంత కాంతిగా వెలిగిపోతూ ఉంటుంది. నిజంగా రోజు తినేదానికంటే కూడా ఈరోజు ఇంకో ముద్ద ఎక్కువే తిన్నా. మామూలుగానే నేను గోంగూర పచ్చడి అంటే ఎక్కువ తింటా. అసలు మా వాళ్ళందరికీ తెలుసు, గోంగూర పచ్చడి ఇవాడైతే అక్క అయితే ఎక్కువ తింటుంది అన్నమని. అలా పరిస్థితి అనమాట ఇది. గోంగూర పచ్చడి, పెసరపప్పు మెదుపుకుంటూ తింటా, దాంతో పెసరకట్టు, 3 స్పెషలే. శుభ్రంగా తిన్నా. పెసరపప్పు మెదిపిందేనా, గోంగూర పచ్చడేనా, పెసరకట్టేనా, ఈ 3 కూడా నాకు ఇష్టమైనయే వెజ్లో. అందుకని రోజు కంటే కూడా ఈరోజు ఇంకో ముద్ద ఎక్స్ట్రా తిన్నాననే చెప్పాలి. రాత్రి కూడా ఆకలేస్తుందా లేదా అన్నట్టు ఉందన్నమాట. ఫుల్గా తిన్నా. వేరే నాన్ వెజ్ టైంలో ఇంత ఫుల్గా తినాం, అన్నం కొంచెమే తింటాం. కానీ వెజిటేరియన్ వాళ్ళు అన్నం ఎక్కువ తింటారు. అందులో పచ్చళ్ళు గిచ్చళ్ళు ఎన్ని ఉంటే వెజిటేరియన్లో అన్నం ఎక్కువ వెళ్ళిపోద్ది. ఈరోజు నేను బాగా తిన్నా, మీరు కూడా తింటారు. అసలు నేను తినడమే మీకు ఇష్టం అని చెప్తున్నారు కదా చాలామంది. ఇవాళ మీరు తినలేదు, మిస్ అయిపోయాం మేము, మీరు తినడమే మాకు ఇష్టం అమ్మా, మా నోట నీళ్ళు ఊరిపోతున్నాయమ్మా, వెంటనే వండుకోవాలమ్మా, ఇలా అంతా చెప్తున్నారు కదా. అందుకని ఈరోజు కూడా మీరు ఈ వీడియో చూడగానే నిజంగానే మీ నోట్లో నూరు ఊరిపోద్ది, మీరు వెళ్ళి గబగబా వండేసుకుంటారు. ఇప్పుడు గోంగూర దొరకపోయినా కూడా అట్లీస్ట్ పెసరపప్పు ఇంట్లో ఉండేదే కదా, సాంబార్కి అది పెట్టేసుకోవచ్చు వెంటనే. అది లేట్ అయితే పెసరపప్పు ఇట్లాగే దానికోసం పెట్టుకున్న పెసరపప్పు తీసాక నేను కొంచెం తీసి, ఎంత బాగుంది నెయ్యి వేసుకుని తింటే, చాలా బాగుంది. అలా తినండి అప్పుడప్పుడు, ఆ టేస్ట్ని మీరు కూడా అనుభవించండి, నేను అనుభవించినట్టు. నేను ఇలాంటివన్నీ నిజాలే చెప్తా, గుండెమే చేసుకుని నేను చెప్పే వాటిని మీరు నమ్మచ్చు, తప్పులేదు. అది ఈ టేస్టుల గురించి, ఈ వంటల గురించి అయితే 100% ఇక నాకు తెలిసిందే చెప్పాను కదా. నేను అన్ని పాతకాలంలో చేస్తాను. ఇప్పుడు ఆ పొళ్ళు నూరేసి ఈ నూరేసి ఏనాడు చేయలేదు కదా అలా ఇంతవరకు. నాకు తెలిసిన వంట, మా అమ్మాళ్ళ దగ్గర నేను నేర్చుకున్న వంట అయ్యే క్లీన్గా చేస్తున్నాను అన్నమాట. పోతేనమ్మా ఇంకా వస్తాయి, ఇంకా చాలా వీడియోస్ వస్తాయి మీకు. ఒక లింగాల నుంచి ఒక అమ్మాయి చెప్పింది, అడిగింది మెసేజ్ల్లో, అమ్మ లింగాలు వచ్చారు మీరు మొన్న, చూశాను మిమ్మల్ని కలిశానని, చాలా సంతోషం అమ్మ. లింగాల మేము ఒక ఫంక్షన్కి వెళ్ళామమ్మా, మా మేనగోడలకి మనవరాలది రవళి, నేను వెళ్ళాం. రవళికి అయితే మేనమామ కూతురికి మనవరాలు. ఎంతంత దూరాలు అనేది మేము చూడం. బంధుత్వం అంటే అంత విలువిస్తాం, బంధుత్వం అంటే మాకు అంత ప్రాణం. ఉన్నది మేమే కదా, ఇంకెక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చేది. మా అన్నదమ్ములు, మా అమ్మగన్న పిల్లలకి, ఆ చుట్టుపక్కల మమ్మగన్న పిల్లలకి, మన్నాళ్ళు కన్న పిల్లలకి ఎక్కడైనా మేము హాజరవుతాం. రవళి నేను వెళ్ళాం, వాళ్ళకి ఎంత సంతోషం అయిపోయిందో. రవళి కూడా ఫంక్షన్కి వచ్చేటప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. వెళ్ళామమ్మ. నేను విజయవాడ ఫస్ట్ వెళ్ళగానే మా కుటుంబాలు ఉన్నాయి కదా, వాళ్ళందరినీ పరిచయం చేస్తూ ఒక వీడియో చేశాను. వాళ్ళ లింగాల్లో మంగళ స్నానాలు ఒకటి చేశాను, ఫంక్షన్ది ఒకటి చేశాను. మళ్ళీ కోరుకొల్లని మా మేనగోడల ఊరు వెళ్ళాం.
అక్కడ ఒక మంచి వీడియో చేశాను. మొత్తం ఒక 4 చేశా. మీకు వస్తాయి ఆ ఊర్లు అన్నీ. పోతే మోటూరు నుంచి ఒక పాప, చిన్నమ్మాయి అనుకుంటా, నేను మా అమ్మనే అవుతాను న్యాయంగా, ఫోన్ చేసింది. అది మెసేజ్ పెట్టింది, అమ్మ మాది మోటూరే అమ్మ, మీది మోటూరేనంట కదా అని. మాది మోటూరేనమ్మా, కృష్ణా జిల్లా గుడివాడ పక్కన మోటూరు. గుడివాడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది మోటూరు. చాలా మంచి ఊరు. ఎందుకంటే మంచి ఊరు అని ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ అప్పట్లో హై స్కూల్ ఉంది, జెడ్పీహెచ్ హై స్కూలు. అక్కడ దొండపాడు అని ఒక ఊరు ఉంటుంది, మోటూరు ఉంటుంది. మా మోటూరులోనే హై స్కూల్ ఉంది. దొండపాడు నుంచి వాళ్ళందరూ మోటూరు హై స్కూల్కి వచ్చి చదువుకునేవాళ్ళు. అలా మోటూరు హై స్కూల్కి వచ్చి చదువుకునే వాళ్ళలో మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు నేను కూడా ఒకే స్కూల్లో చదువుకున్నాం. అందుకని బాగా ఫేమస్ అక్కడ. మోటూరు కూడా చాలా ఫేమస్. నేను పుట్టింది, పెరిగింది, చదివింది, నన్ను పెళ్లి చేసి పంపించే వరకు నేను మోటూరులోనే ఉన్నా. అందుకని మోటూరు వాళ్ళు కూడా చూసి నాకు ఇలా కామెంట్స్ పెడుతుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. చూస్తూ ఉండండి నా వీడియోలన్నీ, తప్పకుండా చూడండి. అందులో 99% న్యాయం కలిగో, మీకు నేర్చుకోగలిగినయో, నేను చెప్పేవి కూడా న్యాయమైనటువంటివో చెప్తా. ఏదో నాకు అవకాశం ఉంది కదా అని పిచ్చి పిచ్చి అన్నీ చెప్పను. అందులో నేను అనుభవించినవి చాలా ఉన్నాయి, అన్నీ చెప్తా ఒక్కోటి. అర్థమైందమ్మా? మొన్న ఒక వీడియో చూశానమ్మా. వీడియో చూస్తే అందులో డాక్టర్ చదువుతుంది పిల్ల. డాక్టరు మొన్న మార్చిలో పెళ్ళయిందంట, నెల్లూరు ఏదో అనుకుంటా. మార్చిలో పెళ్ళయిందంట అమ్మాయికి. మొన్న చచ్చిపోయింది సూసైడ్ చేసుకుని. అబ్బా చాలా బాధ అనిపించింది నాకు. డాక్టర్ చదివే పిల్ల భర్త టార్చర్ అయితే చచ్చిపోతారమ్మా. ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారంటే డైవర్స్ ఇవ్వటానికి. అలా చేస్తారా అసలు ఎవరైనా? ఇంకా పిల్లలు పుట్టపోతే మాత్రం తల్లిదండ్రులకి ఎంత నరకయాతనమ్మా అది. చావు ఎప్పుడుకి అటు పక్క వెళ్ళకూడదమ్మా. అన్ని జన్మల కంటే ఉత్తమమైనదే మానవ జన్మ కదా. మనిషి జన్మ అంటే ఎన్ని వింతలు, విశేషాలు, మంచి చెడులు ఎన్ని చూస్తున్నాం. మరి కత్తిమ జన్మలన్నిటికీ ఇది ఉందా? నాకు తెలిసినవి కొంచెం ఇవి, నాకు తెలియని ఇంకా బోల్డ్ ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఇవన్నీ నిజాలు, నా అనుభవంలో ఉన్నటువంటివి చెప్తున్నా. ఇంకా నా అనుభవంలో చాలా ఉన్నాయి, నేను అనుభవించినవి కూడా ఉన్నాయి కాబట్టి అన్నీ మీకు చెప్తాను కదా. ఒక్కొక్కటి చెప్తాను మళ్ళా. ఓకేనమ్మా? ఈ రోజుకి ఇది చాలు. మళ్ళీ మా పిల్లల గురించి ఒక్కొక్కటి మళ్ళీ చెప్తా ఉంటాను, రోజు కొంచెం చెప్తాను. ఓకేనమ్మా? బాయ్ అమ్మా. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి కామెంట్స్ పెడుతున్నారు, చాలా బాగా కామెంట్స్ చాలా వస్తున్నాయి, బాగున్నాయి. ఏదో ఒక టైం చూసుకుని చదువుతున్నాను నేను. బాగున్నాయి అమ్మా. మీరు కూడా మళ్ళీ మీ చుట్టాలకి, మీ అమ్మాళ్ళకి, ఇంకెవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మా. ఓకే అమ్మా? లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్.